మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ సిబ్బందిపై దుర్భాషలాడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యులు, సిబ్బంది మాకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు, నిందితులను శిక్షించకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. వైద్యుల ఆందోళన కారణంగా ఆసుపత్రిలో ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్, డీఎస్పీ ఆసుపత్రికి చేరుకొని డాక్టర్లతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమే. ఎందుకంటే తను టర్మినల్ స్టేజ్లో, చివరి స్టేజ్లో ఆల్మోస్ట్ 700 మిల్లీగ్రామ్ ఉన్నటువంటి షుగర్ శాతం ఉన్నటువంటి పేషెంట్ చివరి క్షణంలో తీసుకొచ్చినారు. దాంతోపాటు తనకి హార్ట్ డిసీజ్ ఉందని కూడా తెలియవస్తుంది. సో ఆ టైంలో మా డాక్టర్స్ ఇమీడియట్గా క్యాజువాలిటీ అటెండ్ చేసేసి దాని తర్వాత ఐసీ షిఫ్ట్ చేసి దాన్ని చేసే క్రమంలో కార్డియాక్ అరెస్ట్ చనిపోయింది. చాలా మేము విచారిస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ట్రీట్మెంట్ చేసినా కూడా మేము వేవే చేసుకోలేకపోయినాము. బట్ థింగ్ ఈజ్, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ తెల్లారి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారట. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా దాన్ని డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకుపోతుంది. కానీ వాళ్ళు డిస్కషన్కి వచ్చి అంత 150 మంది ఒకేసారి అటాక్ చేయడం వల్ల కొంచెం భావోద్వేగానికి లోన్ కావడం వల్ల సార్ కొంచెం అస్వస్థ గురయ్యిండు. ఐసీలో ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత వరంగల్ షిఫ్ట్ అయిపోయిండు. మేము కోరేది ఒకటి యాక్చువల్లీ మాకు డాక్టర్స్కి మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు తక్కువ, అది మీకు తెలిసిందే. ఎట్ ది సేమ్ టైం మేమేం కోరుతున్నామంటే మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కల్పించి మా వైద్యులకి అండ్ సిస్టర్స్కి ఇక్కడ పనిచేసే వారికి భద్రత కల్పించాలి. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే సార్ మీద మాటల యుద్ధం ప్రకటించి నానా బూతులు తిట్టి ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా భయభ్రాంతికి గురి చేశారో వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసి లా ప్రకారంగా ఎలాంటి శిక్ష వేస్తారో శిక్ష విధించాలని కోరుచుంటున్నాను.